మన ఇంటి దొంగలు ఎక్కడెక్కడ ఎక్కువ ఉంటారో, ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతారో మీకు తెలుసు కదా సార్. పోలీసోళ్ళకి చెప్తున్నా నేను. మీరు అక్కడక్కడ చేయండి సార్. మీకు రోజు ఎంతోమంది దొరుకుతారు సార్ దొంగలు. లవ్ జిహాదీ చేసేటోళ్ళు దొరుకుతారు, బాంబులు తయారు చేసేటోళ్ళు దొరుకుతారు, ఈ కెమికల్స్ తయారు చేసేటోళ్ళు దొరుకుతారు, విష పదార్థాలు తయారు చేసేటోళ్ళు దొరుకుతారు, అందరు దొరుకుతారు సార్ మీకు. ఏ టు జెడ్ పంచార్ నుంచి డాక్టర్ దాకా, పెద్ద చిన్న దొంగ నుంచి పెద్ద దొంగ దాకా దొరకాలంటే 4-5 ప్లేస్లు ఉన్నాయి సార్. చార్మినార్, చాదర్ఘాట్, చంద్రాయన్ గుట్ట, టోలీ చౌకీ, మలక్పేట్, ఇటువంటి జోగాలలో చూడండి సార్. బాలాపూర్, ఇటువంటి జోగాలలో చూస్తే మీకు కంపల్సరీ ఈ దొంగలంతా దొరికిపోతారు. ఇంటి దొంగలు ఎవరంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలామంది ఉంటారు, ఇక్కడ తిరుగుతూ ఉంటారు, ఇక్కడనే వాళ్ళు నడుస్తుంటుంది గత. కాబట్టి మీరు ఇక్కడిక్కడ బాగా తనిఖీలు నిర్వహిస్తే మాత్రం దొరకందంటే ఏం లేదు సార్. కానీ మీకు పోయే ధైర్యం కావాలి సార్, అంతే, వేరే ఏం లేదు. ఒకవేళ ఆడ పోతే వాళ్ళు ఏమైనా కొడతారు తిడతారు అనే భయం ఉంటే మాత్రమే పోరు సార్ మీకు. ఎందుకంటే ఓల్డ్ సిటీకి ఎప్పుడు పోయినా కరెంటు బిల్లు పోయినా కొడతారు, ఇంటి ట్యాక్స్ వాడు పోయినా కొడతాడు, నల్ల బిల్లోడు పోయినా కొడతారు కదా. ఇటువంటి వాళ్ళు అంతా ఎవరు సార్ మరి? ఒకసారి గమనించాలి, ఒకసారి అర్థం చేసుకోవాలి, మీరే తనిఖీలు నిర్వహించాలి. మరి చూసిన వాళ్ళంతా ఏమంటారు, నలుగురికి షేర్ చేయండి, పోలీసు వాళ్ళకి చేరే వరకు షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఎందుకంటే దేశాన్ని కాపాడాలంటే ఎన్నో విధానాలు ఉంటాయి సార్. నాకు ఇది అనిపించింది, నేను చెప్తున్నా. మళ్ళీ దీంట్లో ఇది కరెక్టా కాదా మీరు ఒకసారి ఆలోచించి చేయండి. జై శ్రీరామ్.